నమస్తే. ఇప్పుడు దాకా మనకి అజారుద్దీన్ కి చూసుకున్నట్టయితే మొన్నదాకా ఏం మాట్లాడలేదు. ఆయనకు కూడా ఎన్నో కొన్ని ఆశలు అయితే ఎమ్మెల్యే టికెట్ పైన అయితే ఉన్నాయని అందరికీ అర్థమైపోయింది. అదే సిచ్యువేషన్ లో ఇప్పుడు పదవి అనేది ఒకటి ముందు పెట్టేసి ఆయనకి నడిపిస్తున్నారా అని ఏమంటారు దాని మీద? అజరుద్దీన్ గారికి ముందు ఆయన ఇక్కడ సీట్ ఇచ్చినప్పుడు, కాంగ్రెస్ టికెట్ ఇచ్చినప్పుడు ఆయన గెలవలే. అప్పటి నుంచి ఆయన సీఎం గారి దృష్టిలో ఉన్నారు. ఈయనకి ఎమ్మెల్సీ ఇస్తే మినిస్టర్ చేయవచ్చు అని చెప్పేసి ఆయనకు ముందు ఎమ్మెల్సీ చేశారు. ఎమ్మెల్సీ చేసిన తర్వాత ఒక్క మైనార్టీకి మినిస్ట్రీ ఇప్పటిదాకా 2 years అయితే లేదు. తప్పనిసరిగా ఇప్పుడు ఆయనకు ఇవ్వాలని చెప్పేసి ఆయనకు మినిస్టర్ ఇచ్చారు. వేరే పార్టీ అయితే ఇంతకు ముందు ఉన్న పార్టీలు ఎమ్మెల్సీ చేసి వాళ్ళు మినిస్టర్ ఇచ్చారు. కానీ వాళ్ళు ఇచ్చిన మినిస్టర్ ఎలా ఉందంటే వాళ్ళు పోర్ట్ఫోలియో ఇచ్చారు, పెన్ను రాయనికి సంతకం పెట్టడానికి ఇవ్వలే. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ లా మీకు తెలుసు, ఇంతకు ముందు రాజశేఖర్ సార్ గవర్నమెంట్ లా షబ్బీర్ అలీ గారు, అహ్మదుల్లా గారు, ఫరీదుద్దీన్ గారు వీళ్ళందరూ మినిస్టర్లే. వాళ్లకు ఎంత ఏ పోర్ట్ఫోలియో ఇచ్చారు దాని మీద సంతకం పెట్టేటువంటి అధికారం కూడా వాళ్ళకి ఇచ్చారు. కానీ ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్ సంతకం పెట్టే అధికారం లేకుండా ఓన్లీ పోర్ట్ఫోలియో, నువ్వు ఉట్టి ఉపకాలు ఉండాలి బాబు, సంతకం పెట్టొద్దు అని చెప్పేసి అక్కడ ఆయనకి ఇచ్చారు. అందుకోసం ఆయన మేము ఎవ్వరు పోయినా కానీ ఏం పని అని చేయలే. ఇప్పుడు ఇక్కడ అజరుద్దీన్ గారు ఈ జోబులి నుంచి క్యాండిడేట్ గా నిలబడని అతనికి ఇప్పుడు ఇక్కడ మినిస్టర్ అయిందంటే రేపు వచ్చే రోజున నవీన్ యాదవ్ గారు చేతి గుర్తుకి కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆయన గెలిచి వస్తున్నారు తప్పనిసరిగా. కాబట్టి జోబులి వాళ్లకు ఒకటేమో ఎమ్మెల్యే, ఇంకో మినిస్టర్ అందుబాటులో ఉంటారు. ఈ నవీన్ యాదవ్ గారు ఎట్లున్నారంటే ఇంతకు ముందు 2 times అనే ఎలక్షన్ పోటీ చేశాడు కానీ గెలవలేకున్నా కానీ ప్రజాసేవ మాత్రం మర్చిపోలే. నేను ఎలాగో ఒకరోజు నిలబడతా, ఒకరోజు గెలుస్తా, నేను ప్రజాసేవకుని, నేను గెలిచినా గెలవకపోయినా నేను ప్రజాసేవ చేస్తానని ఆయన చేసుకుంటూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సర్వే చేసినప్పుడు ఫస్ట్ నంబర్ కూడా నవీన్ యాదవ్కి వచ్చింది, సెకండ్ ఆయనకి వచ్చింది, థర్డ్ ఆయనకి వచ్చింది, ఫోర్త్ ఆయనకి వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిర్ణయము తప్పనిసరిగా ఆయనకి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఇచ్చేసారు. ఇది చాలా మంచి నిర్ణయము. టికెట్ రాగానే జూబ్లీ ప్రజలు, హిందూ ముస్లిం సిక్ ఇసార్లు చాలా సంతోషపడ్డారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చే బాధ్యత వాళ్ళది, గెలిచి తెచ్చే బాధ్యత మాది అని చెప్పేసి ఇప్పుడు అందరేమో ఆయన ఎంబడి ఉన్నారు. అంటే ముస్లిం ఓట్లు చీలిపోకుండా ఉండడానికే పదవి ఇచ్చారు అని చెప్పేసి ఇంకో సైడ్ నుంచి కూడా వినిపిస్తుంది. అది నిజమే అంటారు? అది ఒక్కటి వాళ్ళు అంటున్నారు కానీ అసలు ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్ 12% రిజర్వేషన్ ముస్లింలకు ఇద్దాలని చెప్పారు, ఇవ్వలేదు. 6 మసీదులు కూలగొట్టారు, అది కూడా తప్పు చేశారు. తర్వాత 52 మైనారిటీ కాలేజీలు, దాంట్లో అమ్మాయిలు అబ్బాయిలు చదువుకునేది ఆ కాలేజీ మూసేశారు, కంప్యూటర్ సెంటర్లు మూసేశారు, లైబ్రరీ మూసేశారు. కాబట్టి ముస్లింస్ ముందు నుంచే కాలేజ్ దిక్కున్నారు. ఇంకా ఈ మినిస్టర్ ఇచ్చినందుకు ఇంకా ప్లస్ అవుతుంది. ఎలాగైతుంది? మా గురించి ఎవరు ఆలోచిస్తే మేము వాళ్ళ గురించి ఆలోచన చేస్తాం కదా. ఎవరు కాదు, ఒక చేతులు తీసాలి, ఒక చేతులు తీసుకోవాలి, అంతే కదా. ఆయనకి ఇచ్చుడు తప్పేం కాదు. మైనారిటీ మినిస్టర్ లేదు 2 సంవత్సరాల నుంచి, ఇప్పుడు ఆయనకి ఇచ్చారు, అది తప్పేం కాదు, మంచి పని. ఇంకోటి ఏంటంటే ఈ కేటీఆర్ గారు 500 రోజుల తర్వాత మళ్ళీ కేసీఆర్ గారేమో సీఎం అయి వస్తున్నారని చెప్పినారు. అంటే ఆయనకు లెక్క రావా? 5 సంవత్సరాలు అంటే 1800 రోజులు. దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు ఎన్ని రోజులు పోయినాయి? 700 రోజులు పోయినాయి. ఇంకా 1100 రోజులు ఉన్నాయి. 500 రోజులకు ఎట్లా వస్తాయినా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతుంది? 500 రోజులుగా కాదు. అస్సలు ఈ విషయం ఏంటంటే ఆయన ఆలోచన ఇంతకు ముందు మోసం చేసినట్టు ఇప్పుడు చేద్దామని 500 రోజులలో మా బీఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చి కాంగ్రెస్ లో కలుపుకొని నేను సీఎం అవుతాను సోనియామ్మతో మాట్లాడి అని అనుకున్నాడు. ఇంతకు ముందు తెలంగాణ కావాలని చెప్పేసి ఆయన సోనియామ్మకు దూకిచ్చాడు. నేను మా పార్టీ టిఆర్ఎస్ తో కాంగ్రెస్ కలుపుతా, నాకు కావాలి తెలంగాణ ఇవ్వండి అని చెప్పి తీసుకున్నాడు. తీసుకోలేమో మొత్తం టిఆర్ఎస్ పార్టీ అట్లే పెట్టుకున్నాడు.
సీఎం అయినాడు. అప్పుడు ఇచ్చిన ధోకా ఇప్పుడు మళ్ళా ఇద్దామని ఆలోచన ఉన్నాడేమో. మరి అది ఏంది 500 రోజులకు సీఎం ఎలా అవుతాడు? కాలేదు కదా. అందుకోసం ఆయన ఆలోచనలు ఆయన దాన్ని పక్క పెట్టుకొని బాబు ఇక్కడ ఉన్న సీఎం గారు చాలా మంచి పని చేస్తున్నారు. అందరికి అభివృద్ధి చేయాలని ఆయన బాగున్నది. ఈ గవర్నమెంట్ అనేది 1 కోటి మందికి రేషన్ కార్డు ఇచ్చారు. 4 కోట్ల మంది మన తెలంగాణలో 1 కోటి మందికి ఇచ్చారు ఆయన. ఈ రేషన్ కార్డు ఇంత ముందు బరువు ఇచ్చారా? ఇవ్వలేదు. 200 రూపాయలు కరెంట్ బిల్ ఇచ్చారా? ఇక్కడ లేదు. బస్సులు ఫ్రీ మహిళలకు చేశారు, అమ్మాయిలకు ఇచ్చారు, లేదు. ఇప్పుడు ఈయన ఇచ్చారు. ఇప్పుడు మన రైతులకు రుణాలు మాఫీ ఏ గవర్నమెంట్ లా రుణాలు మాఫీ కాలే. ఇంతకు ముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే రుణాలు మాఫీ చేశారు. తర్వాత రుణాలు మాఫీ ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు ఇవన్నీ పనులు ఆయన చేస్తున్నాడు కాబట్టి అంత పెచ్చు మొత్తం కాంగ్రెస్ దిక్కు ఉంటుంది. కాబట్టి వచ్చే రోజుల్లో నవీన్ యాదవ్ గారు గెలిచి వచ్చేది ఖాయము. హస్తం గుర్తు ఇలా అందరు ఓటేసేది ఖాయము. చేతి గుర్తు అందరు ఓటేద్దామని 11 తారీఖు ఎప్పుడు వస్తుంది ఆలోచనతో ఉన్నారు. ఇంకో విషయము, మెజార్టీ ఎంత వస్తుందని మీరు అంటున్నారు కదా. మెజార్టీ అనేది బీజేపీకి, బీఆర్ఎస్ కి, ఇండిపెండెంట్ ఉన్నోళ్ళకి అందరికీ ఓట్లు ఎన్నెత్తో అన్ని ఓట్లు మన నవీన్ యాదవ్ గారికి వస్తాయి.